మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత ప్రస్తుత విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నర్సీపట్నం పర్యటన స్టార్టింగ్ అంతా వాళ్ళు అనుకున్నట్టుగానే జరిగింది. పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు, పోలీసులు అసలు అనుమతే ఇవ్వలేదు. అరే బాబు మీరు తిరక్కండ్రా నాయన, వరల్డ్ కప్ మ్యాచ్ ఉంది, మేము తంటాలు పడతాం బాబు అని చెప్పినా పోలీసులు మమ్మల్ని ఏమి పీకలేదు అని ఈక కూడా కాదు చేయకుండా వాళ్ళు 62 కిలోమీటర్లు వైజాగ్ నుంచి అనకాపల్లి దాకా ర్యాలీ చేసుకుంటూ రోడ్ షో చేసుకుంటూనే వెళ్ళారు. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైతే నర్సీపట్నం వెళ్ళారో అక్కడ 2020 కరోనా టైంలో ఎవరైతే డాక్టర్ సుధాకర్ ఉన్నారో అతన్ని ఇబ్బంది పెట్టి, అంటే డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగినందుకు ఇబ్బంది పెట్టారు. ఆ ఘటన రాష్ట్రం మొత్తం తెలుసు, రాష్ట్రం మొత్తానికి తెలుసు ఆ ఘటన. అందరూ ఎవరు మర్చిపోలేదు ఇప్పుడు దాకా. మాస్క్ అడిగినందుకు అతని మీద పిచ్చివాడని ముద్ర వేశారు, అతన్ని జైల్లో వేశారు, అతని మరణానికి కారణమయ్యారు. ఒక్కసారిగా డాక్టర్ సుధాకర్ మరణానికి కారణమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత గాని నాయకులు గాని ఎవ్వరు కూడా నర్సీపట్నంలో అడుగు పెట్టడానికి వీల్లేదు అనేసి ఫ్లెక్సీలు వెలిసాయి. ఫస్ట్ వీళ్ళు ర్యాలీ హైలైట్ అయింది, అబ్బో వీళ్ళు ప్రభుత్వాన్ని కూడా పట్టించుకోలేదు అని. కానీ ఎప్పుడైతే ఆ ఫ్లెక్సీలు కనబడ్డాయో అప్పుడు ఆ దెబ్బ ఒక రేంజ్ లో తగిలింది అనమాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మామూలుగా కూడా తగల. ఒక్కసారిగా ఆ ఫ్లెక్సీలు హైలైట్ అయిపోయింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తల దించుకోలేని స్థితిలో, ఎత్తుకోలేని స్థితిలో తల దించేసుకున్నది ఫ్లెక్సీలు చూసి. ఎంత కవర్ చేద్దామన్నా అవలా. సోషల్ మీడియాలో ట్రోల్ అయిపోయారు. పైగా జగన్మోహన్ రెడ్డి గారి ట్రోలింగ్ మాటలు 1923 సంవత్సరం నేను ఇది చేశాను అని చెప్పాడు. 1923. సో అది బాగా ట్రోలింగ్ అయిపోయింది. అదేవిధంగా ఏదైతే ఆ ఫ్లెక్సీ ఉందో అది బాగా ట్రోలింగ్ అయింది. ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రభుత్వాన్ని లెక్క చేయలేదు అనేది హాట్ టాపిక్ కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది అనేది హాట్ టాపిక్. సో ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచన చేసే ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గత 5 ఏళ్ళు వాళ్ళు చేసిన పాపాలు ఒక్కసారి లెక్కేసుకొని, ఏ ఊర్లో ఏ పాపం చేసాం, ఏ నియోజకవర్గానికి ఎంత అన్యాయం చేసాం, ఏ వర్గానికి ఎంత దారుణమైన శిక్ష వేసాం అనేది ఒక్కసారి ఆలోచించుకోగలిగితే మళ్ళీ పదే వీళ్ళు హడావిడి చేయరు అనమాట. అందుకే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.